జంట జలాశయాలు నిండుకుండలా మారడంతో మూసీలోకి వరదను వదిలారు అధికారులు. హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్లకు వచ్చిన నీళ్లను కిందికి వదిలారు. దీంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఓవర్ఫ్లో అవుతోంది. బ్రిడ్జిపై నుంచి వాహనాలు వెళ్లకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ముసారాంబాగ్ బ్రిడ్జి నుంచి మూసీ ప్రవాహంపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ నుండి పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతున్న క్రమంలో ఇప్పటికే హిమాయత్ సాగర్ సంబంధించి 9 గేట్లు 4 ఫీట్ల చొప్పున లిఫ్ట్ చేసి వాటర్ని దిగువకు విడుదల చేశారు. సో మూసీ పరివాహక ప్రాంతాలకు పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ముసరాంబాగ్ వద్ద ఉన్నటువంటి ఏరియా వద్ద ఉన్నాం. ముసరాంబాగ్ బ్రిడ్జ్ రాకపోకలు అన్నింటినీ కూడా నిలిపివేశారు. సో వాటర్ పెద్ద ఎత్తున కూడా వస్తుంది అని గ్రహించిన అధికారులు బ్రిడ్జికి సంబంధించిన రాకపోకలు నిలిపివేసిన తర్వాత ప్రస్తుతం బ్రిడ్జ్ పైన నుండి ప్రమాదకరంగా వాటర్ ప్రవహిస్తున్న సిచ్యువేషన్. సో ముసరాంబాగ్ పరిసర ప్రాంతాలు అంటే ఈ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలకు సంబంధించి మొత్తం వెహికల్స్ అన్ని కూడా వాటర్లో చిక్కుకున్న సిచ్యువేషన్. దాంతోపాటు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. చిరు వ్యాపారులు చిన్న డబ్బాలు పెట్టుకొని దుకాణాలు నిర్వహిస్తుంటారు. సో ఆ డబ్బాలు కూడా మొత్తము వాటర్లో మునిగిపోయిన సిచ్యువేషన్. సో దాంతోపాటు పక్కనే పార్క్ చేస్తున్న వాహనాలు ఇటు మూసీ పక్కనే ఉన్నటువంటి ముసరాంబాగ్ ఏరియాలో ఉన్నటువంటి మూసీ పక్కనే కొన్ని వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. సో ఆటోలు కావచ్చు, డీసీఎంలు మొత్తం కూడా మనం విజువల్లో చూస్తున్నాము. మొత్తము బ్రిడ్జ్ నుండి బయటికి రోడ్లపైకి వరద నీరు వచ్చి మొత్తం ప్రవహిస్తున్న సిచ్యువేషన్, ప్రమాదకరమైన సిచ్యువేషన్ కూడా. సో ఇప్పటికే రాకపోకలు నిలిపివేశారు. ఇక్కడ పోలీసులతో పాటు ఇటు ఇతరేతర అన్ని టీమ్స్ కూడా మొత్తం కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. సో మెయిన్గా ఇది ఒక మెయిన్ రోడ్డుగానే చెప్పుకోవాలి. ఇటు ముసరాంబాగ్ టీవీ టవర్స్ నుండి ఇటు అంబర్పేట్ వెళ్లేందుకు మెయిన్ రహదారి ఇది. సో ఈ దారి మొత్తం కూడా క్లోజ్ చేసిన సిచ్యువేషన్. సో ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో ప్రస్తుతం జంట జలాశయాలకు సంబంధించి నిండుకుండలా మారిన క్రమంలో వాటర్ని దిగువకు విడుదల చేస్తున్నారు. సో మూసీ పరివాహక ప్రాంతాలు మెయిన్గా ఇటు రాజన్ నగర్ మొదలుకొని ఇటు చాదర్గఢ్, ముసరాంబాగ్ మీదుగా మొత్తం కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఉంటాయి. ఇప్పటికే చాదర్గఢ్ కావచ్చు, ధోబీఘాట్ వద్ద ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే అధికారులు వెకేట్ చేశారు. ఎందుకంటే ప్రమాదకరంగా వరద నీరు ప్రవహిస్తుంది. ఇప్పటికే జంట జలాశయాలకు సంబంధించి నిండుకుండలా మారిన క్రమంలో అవి హిమాయత్ సాగర్ సంబంధించి 9 గేట్లు లిఫ్ట్ చేసి 4 ఫీట్ల చొప్పున లిఫ్ట్ చేసి దిగువకు వాటర్ విడుదల చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇదే ప్రమాదకరంగా మొత్తం కూడా పక్కనే మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇళ్లలోకి కూడా నీరు వచ్చి చేరుతుంది. కాబట్టి అందరినీ కూడా వెకేట్ చేయించడంతో పాటు మెయిన్గా చాదర్గఢ్, ధోబీఘాట్ వద్ద ఎక్కువగా నిర్వాసితులు ఉంటుంటారు. సో వాళ్ళందరినీ కూడా ఇళ్లలో నుండి వెకేట్ చేయించి పునరావాస కేంద్రాలకి ఇప్పటికే అధికారులు తరలించిన సిచ్యువేషన్. ఇప్పటి వరకు అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇటు ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 17.90 ఫీట్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న లెవెల్ వచ్చేసి 1785.75 ఫీట్ల వరకు ప్రస్తుతము ప్రజెంట్ వాటర్ లెవెల్ ఉంది. ఇన్ఫ్లో వచ్చేసి 2500 ప్రస్తుతము అధికారులు ఉస్మాన్ సాగర్ గురించి చెప్తున్న అప్డేట్. ఇక హిమాయత్ సాగర్ సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 1763.50 ఫీట్లు కాగా ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చేసి 1762.95 సంబంధించి ప్రస్తుతము ప్రజెంట్ వాటర్ లెవెల్స్ ఉన్నాయి. ఇన్ఫ్లో వచ్చేసి హిమాయత్ సాగర్కి 9000 క్యూసెక్స్గా ప్రస్తుతము అధికారులు చెప్తున్నారు. అవుట్ఫ్లో వచ్చేసి 1246 క్యూసెక్లుగా చెప్తున్నారు. సో 9 గేట్లు హిమాయత్ సాగర్ సంబంధించి 9 గేట్లు లిఫ్ట్ చేసి 4 ఫీట్ల చొప్పున 9 గేట్లు కూడా లిఫ్ట్ చేసి దిగువకు వాటర్ విడుదల చేస్తున్నారు. సో ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయింది. రానున్న కొద్ది రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎగువ నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతోపాటు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్ష సూచన అంటే హెవీ నుండి లైట్ నుండి హెవీ రెయిన్ ఉండే అవకాశం ఉందని చెప్పారో దానికి అనుగుణంగానే ప్రస్తుతం అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఎక్కడ రహదారులపైన నీరు నిలవకుండా కొంతవరకు చర్యలు తీసుకుంటున్నప్పటికి కూడా ఈ విధంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది మూసీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఆ టెంపుల్ రోడ్డు పైన చాలా హైట్లో ఈ టెంపుల్ ఉంటుంది. ఆ
ముసరాంబాగ్ బ్రిడ్జ్ కానుకొనే ఉంటుంది. సో ఆ టెంపుల్ మొత్తం కూడా మునిగిపోయిన సిచ్యువేషన్. సో ఏ రేంజ్లో వాటర్ ఫ్లోటింగ్ అనేది ఉంది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్న అంశము. ఇప్పటికే నగర వ్యాప్తంగా 436 ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంటుంది అన్నట్లు ఇప్పటికే హైడ్రాకు సంబంధించిన అధికారులు గుర్తించారు. అందులో 150 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి అక్కడ హెవీ మోటార్స్ సంబంధించి వాటర్ ఎప్పుడైతే వస్తుందో హెవీ మోటార్స్ని అక్కడ పెట్టేసి ఆ వాటర్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు బోట్లు కావచ్చు, లేకపోతే ఇతర సామగ్రిని మొత్తం కూడా ఎక్కువగా వాటర్ వచ్చి చేరే ఏరియాస్ ఏవైతే ఉంటాయో హైడ్రాకు సంబంధించిన అధికారులు డిప్లాయ్ చేశారు. సో ఓఆర్ఆర్ పరిధిలో 309 ప్రాంతాల్లో నిత్యము నిఘాని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ సంబంధించిన అధికారులు, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు, ఈ విధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటున్న సిచ్యువేషన్. సో మొత్తానికి ఎగువ నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో మూసీ పరివాహక ప్రాంతాలు మాత్రం డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో మొత్తము రోడ్లపైకి బ్రిడ్జ్ నుండి మొత్తం నీళ్లు రోడ్లపైకి వచ్చి ప్రవహిస్తున్న సిచ్యువేషన్. సో ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రజలు మాత్రము అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటకు రావద్దు, ఇలాంటి సిచ్యువేషన్స్లో బయటకు వచ్చి ఇబ్బందులు ఫేస్ చేయొద్దు అని చెప్పడంతో పాటు మెయిన్గా మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. సో మూసీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం కూడా పెద్ద ఎత్తున వరద నీరు రోడ్లపైకి వచ్చి వరద ప్రవహిస్తున్న క్రమంలో కొంతమేరకు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.